ఈ యొక్క మహాలింగార్చనలో 11 ఆవరణార్చనలు ఉంటాయన్నాను కదా. ఈ మొదటి ఆవరణార్చన వచ్చి ఇంద్రాది అష్టదిక్పాలకులు. వారు ఎక్కడెక్కడ ఉంటారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 దిక్కులా కూడా స్వామివారికి ఇంద్రాది అష్టదిక్పాలకులు. ఇది ప్రథమ ఆవరణార్చన. రెండో ఆవరణార్చన వచ్చి త్రిశూలేశ్వరులు అన్నాను కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. 1, 3, మళ్ళీ అక్కడ 3, అక్కడ 3, అక్కడ 3, అక్కడ 3, అక్కడ, ఇక్కడ, ఇక్కడ మొత్తం 3 8 24 లింగాలు. అక్కడ 8 దిక్కులా కూడా త్రిశూలేశ్వరులు అయ్యారు. ఇక్కడ మూడో ఆవరణార్చన వచ్చి తాండవేశ్వరుడు. ఈ యొక్క తాండవేశ్వరుడు మొత్తం కూడా 108 మంది ఆ గోడ ప్రాకారంలో ఉన్నారు చూసారా, వారు తాండవేశ్వరుడు. ఓన్లీ గోడే, మళ్ళీ అటు ఇటు లింగాలు ఉంటాయి అవి కాదు, ఓన్లీ గోడ ప్రాకారంలో ఉన్న వాళ్ళు మాత్రమే తాండవేశ్వరుడు. వీరు మొత్తం కూడా 108 మంది. తర్వాత 4వ ఆవరణార్చన వచ్చి అష్ట గణపతులు అంటాం. అలా ద్వారాల దగ్గర చూడండి చూపిస్తారు. 1, 2, 3, 4, 5, 5, 6, 7 ఈ పైన 8 మొత్తం అంతా కూడాను 8 లింగాలు. తర్వాత 8 మొత్తం అన్ని కూడాను అష్ట గణపతులు. దాని తర్వాత అష్ట జలమూర్తులు. 5వ ఆవరణార్చన వచ్చి అష్ట జలమూర్తులు. లోపల వైపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం వీరంతా కూడా 8 దిక్కుల అష్ట జలమూర్తులు. దాని తర్వాత 6వ ఆవరణార్చన వచ్చి ఏకాదశ రుద్రులు. ఇక్కడ ఉన్నారు చూడండి, 11 లింగాలు ఉన్నాయి కదా, వారు ఏకాదశ రుద్రులు. దాని తర్వాత 7వ ఆవరణార్చన వచ్చి పంచబ్రహ్మలు. ఈ యొక్క శివుడి యొక్క ముఖాల్లాగా 5 లింగాలు చెప్పుడు చూడండి. 1, 2, 3, 4, 5 మొత్తం 5 వైపులా 5 లింగాలు చెప్పుడు 25 లింగాలు అవి. దాని తర్వాత 8వ ఆవరణార్చన వచ్చి షట్తారకులు. అటువైపు ఉన్నారు చూసారా, 6 లింగాలు ఉంటాయి అటువైపు. ఆ 6 లింగాలు షట్తారకులు. దాని తర్వాత 9వ ఆవరణార్చన వచ్చి మేధా దక్షిణామూర్తి స్వామివారు. ఆ ఏకలింగంగా ఉన్నవాడు మేధా దక్షిణామూర్తి స్వామివారు. దాని తర్వాత 10వ ఆవరణార్చన వచ్చి ఆ యొక్క అమ్మవారు బాలాత్రిపుర అమ్మవారు. కింద ఆ శివలింగంలో కింద ప్రాకారం మొత్తం కూడాను అమ్మవారు. ఈ యొక్క పరమశివుడు పైన ఉండేటువంటి 25 లింగాలు మాత్రమే చూపిస్తున్నారు. ఈ పైన 25 లింగాలు చూసారా, ఈ లింగం మాత్రమే శివుడు మాత్రమే శివుడు. దాని తర్వాత పూజా సాగుంజ దేవతలు ఉత్తరం వైపుగా ఉంటారు. అటువైపు 6 లింగాలు మొత్తం. ఇవన్నీ కూడాను 365 లింగాలు అన్నమాట. ఇవంతా కూడాను 365 లింగాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆవరణార్చనకి వెళ్తున్నాం అన్నమాట.